స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఓకే. మనకి జాబ్ క్యాలెండర్‌లో రెండవ దశలో విడుదలయ్యే నోటిఫికేషన్‌లన్నీ గూడా మనకి సెప్టెంబర్ 15వ తారీఖున విడుదలవ్వబోతున్నాయి. జనరల్‌గా రెండో దశ నోటిఫికేషన్‌లో మనకి ఆగస్టు 15వ తారీఖున వస్తాయని అనుకున్నాం. అంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా. కానీ సెప్టెంబర్ 15కి అవి విడుదలవ్వడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పోస్టులు అంటే మన స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ 1 అవ్వచ్చు, ఎండోమెంట్ గ్రేడ్ 3 అవ్వచ్చు. నెక్స్ట్ చూడండమ్మా, మూడవ దశ మరియు నాలుగో దశకు సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లన్నీ గూడా మనకి అక్టోబర్ 15న విడుదలవ్వడం జరుగుతుంది. ఓకే. గ్రూప్ 2 మనకి థర్డ్ ఫేజ్‌లో సెప్టెంబర్ 15న వస్తుందని మనకి ముందుగా జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించారు. కానీ ఇప్పుడు మూడో దశకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్లు మరియు ఇవన్నీ కూడా థర్డ్ అండ్ ఫోర్త్ కలిపి మనకి అక్టోబర్ 15వ తారీఖున మనకి నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. నోటిఫికేషన్స్‌లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎగ్జామ్ ప్రాపర్‌గా జరగాలని చెప్పేసి ఓకే, ఈ విధంగా షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చెప్తాను చూడండమ్మా. ఓకే. ఇటువంటి వార్తలు ఎప్పుడు వచ్చినా సరే ఒక బ్యాచ్ రెడీగా ఉంటారు. ఓకే. మరి ఇక్కడ నవవర నోటిఫికేషన్‌లో మరి చదివి వేస్ట్ అని చెప్పేసి ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు. ఓకే. ఏదో సమయం దొరికిందని భావించండి. అండ్ సమయం దొరికిందని కూడా వద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాడని కాదు మనకిక్కడ. ఎగ్జామ్ ఎప్పుడు పెడుతున్నారనేది ముఖ్యం. ఓకే. డిసెంబర్‌లోనే ఎగ్జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ టార్గెట్ గాని, మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ గాని మీరు రోజు ఎన్ని గంటలు చదువుతున్నారో అన్నే గంటలు చదవండి. దయచేసి ఎటువంటి మార్పులు కూడా చేయవద్దు. ఓకేనా? మనకి చదవండ్రా అన్నప్పుడు ఒక రకమైన మోటివేషన్ వస్తుంది. అతి కష్టం మీద వస్తుంది. కానీ మరి అవ్వదటరా ఎగ్జాము అనే ఒక పదం గాని మీకు వచ్చిన మీ యొక్క మనసులోకి వచ్చిందంటే మరలా పుస్తకాల మీద ఇంట్రెస్ట్ అనేది రావడం చాలా కష్టం. అటువంటి రూమర్స్ ఏవి పట్టించుకోవద్దు దయచేసి. ఓకేనా? దయచేసి అవేవి పట్టించుకోవద్దు. మన టార్గెట్ ఒకటే, డిసెంబర్‌లో గాని ఎగ్జామ్ పెట్టినట్లయితే దానికి సంసిద్ధంగా ఉండాలి. మన ఫిలిమ్స్ స్టూడెంట్స్‌కి ఒకటే చెప్తున్నాను. ఓకే. మీరు ఎవరి మాటలు నమ్మొద్దు. ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి చాలు. ఓకేనా? నేను ఏదైతే చెప్తానో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనా? మనందరం కూడా ఎగ్జామ్ రాస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిలిమ్స్ అనేది క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా చక్కగా మార్కులు సంపాదించి ఉద్యోగం కొడతాం. మరొక విషయం ఏంటంటే చూడండమ్మా. ఓకే. ముందుగా అనౌన్స్ చేసినట్లు మెంటల్ ఎబిలిటీ సిలబస్ అయిపోయింది. సొసైటీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సిలబస్సు. ఓకే. మేము ప్రిలిమ్స్ సిలబస్సు కంప్లీట్ చేసేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తర్వాత నుంచి ప్రిలిమ్స్ టెస్ట్‌లు అవ్వచ్చు, లేదంటే రివిజన్ అనేది చేసుకోవచ్చు. మరొక అప్డేట్ ఏంటంటే ఇంకా మన క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకే. ఆగస్ట్ మంత్ అంతా ఓకే. ఆగస్టు 1 నుంచి 30 వరకు కూడా ఓకే, ఏదైతే సమయం ఉందో మెయిన్స్ మీద మనం కాన్సంట్రేషన్ చేద్దాం. పాలిటీ అయిపోతుంది, ఎస్ఎన్టీ అయిపోతుంది. పాలిటీ, ఎస్ఎన్టీ కోర్ ఉండే నేను బ్రేక్ ఇచ్చాను. ఎందుకంటే సొసైటీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కోర్ ఉండి అంతకు స్టాప్ చేశాను. సొసైటీ అయిపోయింది కాబట్టి ఆగస్ట్ 1 నుంచి 30 వరకు కూడా పాలిటీ, ఎస్ఎన్టీ 75 మార్కులు, 75 మార్కులు. వీలైతే ఏపీ హిస్టరీ కూడా మేము స్టార్ట్ చేసే పనిలో ఉన్నాము. ఓకే. 75 మార్కులు. గుర్తుపెట్టుకోండమ్మా, ఆగస్ట్ నెల అనేది మన ప్రిపరేషన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాగో మనకి ఆగస్ట్ 15 రావాల్సినటువంటి నోటిఫికేషన్ కూడా ముందుకు వెళ్ళింది. అంటే తర్వాత సెప్టెంబర్ 15కి వెళ్ళింది కాబట్టి ఈ మంత్‌ని మనం మెయిన్స్‌కి గురిపెట్టుకోవాలి. ఓకే. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెయిన్స్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో నంబర్స్ ఉన్నాయి. మీరు కాల్ చేసినట్లయితే కేవలం 3000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. మొన్నటి వరకు 4000 ఉన్నటువంటి ఈ ఆఫర్‌ని మరలా మేము పెట్టడం జరిగింది. నైట్ ఆఫ్టర్ 9 కాల్ చేయొద్దు. ఓకేనా? మార్నింగ్ టైమ్స్‌లో మీ ఇష్టం కాల్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.